దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? హ్యావ్ ఏ బ్లెస్డ్ మండే. 48వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనంలో అంటాడు, నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటాడు. తమ్ముడు, చెల్లి, తండ్రి, తల్లి, సహోదరా, ఈరోజు నువ్వు కష్టం గుండా, ఈరోజు నువ్వు వేదన గుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానండి, ఉద్యోగం రావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తానంటే అవకాశాలన్నీ చేయి చిక్కినట్టుగానే చిక్కుతున్నాయి, చేతిలోకి వచ్చినట్టుగానే వస్తున్నాయి, కానీ అవి పోతున్నాయి. బ్రదర్ ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, ఆన్సర్ అయితే రావట్లేదు బ్రదర్ అని చెప్పి చాలామంది సహోదరులు సహోదరి మనులు చెప్పినప్పుడు నేను విన్నాను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ మనసులో ఉన్నది ఏంటి, నీ విశ్వాసం ఏంటి అని చెప్పి నిన్ను అణిచివేయడానికి ఆ రోజు ఇశ్రాయేలును అణిచారు. కారణం ఏంటి అంటే వారి హృదయంలో ఏముంది, వారి హృదయాలను ఆయన శోధించడానికి, తెలుసుకోవడానికి ఆ రోజు అలాగా శ్రమలను అనుమతించాడు. అంటాడు కదా, నేను ఎందుకు నిమిత్తం అంటే నా నిమిత్తమే. ఏమంటాడు, నా నిమిత్తమే అలాగూ చేసి తిని. ఇబ్బంది అనే కొలిమి, ఆ కొలిమిలో మనము ఆ కష్టం గుండా, ఆ శ్రమ గుండా, ఆ వేదన గుండా, ఆ ఇరుకు గుండా, ఆ ఇబ్బంది గుండా, వ్యధ గుండా, శోధన గుండా, రోదన గుండా, బాధ గుండా, కన్నీరు గుండా, గాఢాంధకారపు లోయ, కన్నీటి లోయ, అననుకూలమైన పరిస్థితి, చుట్టూ ఎటు దారి కాని రాని పరిస్థితిలో మనం ఉంటూ వెళ్తున్న సమయంలో దేవుడు చెప్తున్నాడు, సహోదరుడు విను, నేను ఎందుకు అలాగ చేస్తానంటే, నేను ఆ శ్రమ అలా ఎందుకు నేను అనుమతిస్తానంటే, నిన్ను ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి నేను నడిపించడానికి. తమ్ముడు, చెల్లి, మీరు బాధపడద్దు, మీరు వేదనకు చెందిపోవద్దు, మీకు ఏదో విపత్తు, ఏదో జరిగిపోతుందని చెప్పి బాధపడద్దు. సహోదరమని వినండి, చెప్తున్నాను. అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు అబ్రహాంకి 75వ సంవత్సరంలో చెప్తాడు, 75 ఇయర్లో చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, నేను నీకు కుమారుని ఇస్తానని చెప్పి అంటాడు. సుదీర్ఘంగా 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 100వ సంవత్సరంలో ఇస్సాకుని ఇస్తాడు, వాగ్దాన పుత్రుని ఇస్తాడు. అయితే ఇచ్చిన దేవుడు అంటాడు, నువ్వు నాకు నీ కుమారుని అర్పించు అనగానే అబ్రహాం ఎక్కడ చెలించిపోలేదు, ఎక్కడ బాధపడిపోలేదు, ఎక్కడ వేదన గురైపోలేదు. అబ్రహాముకి ఒక నమ్మకం దేవుని మీద, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు ఇస్తాను అని చెప్పి ఏదైనా వాగ్దానం చేసి ఇచ్చాడు అంటే ఆయన ఇవ్వకుండా ఉన్నాడు, మేలు చేయక మానడు అని చెప్పి అబ్రహాము విశ్వసించాడు. పరీక్షలో ఒక్క కుమారుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి ఆ రోజు దేవుడు అడిగినట్టుగా బలి ఇవ్వడానికి బలిచ్చేశాడు. ఆయన ఇచ్చేసి మళ్ళీ ఆయన పొందుకున్నాడు. బలి ఇవ్వడం అంటే ఇచ్చే అంతగా తను దాన్ని డెడికేషన్ చేశాడు. ఆయన ఇచ్చే హృదయం అంటే ఆ పరీక్ష. అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు అబ్రహాముకి, అబ్రహమా, నీ సంతానముల ద్వారా భూలోక వంశావళన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆదికాండం 12వ అధ్యాయంలో చివరి మనం చూస్తాం. ఆ అబ్రహాం సంతానంలో వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఈరోజు ఈ భూలోకంలోని జనాంగం అంతా ఆశీర్వదించబడ్డారు, పరలోక రాజ్యాన్ని పొందుకున్నారు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనంలో అంటాడు, నశించిపోతున్న సువర్ణము ఆ అగ్నిలో ఏ విధంగా వేస్తే శుద్ధి అవుతుందో, అలాగే దానికంటే అమూల్యమైనది ఏంటి అంటే మీ విశ్వాసం. బంగారం కంటే, వెండి కంటే, వజ్రాల కంటే కూడా అమూల్యమైంది. ఆ విశ్వాసం షైన్ అవ్వాలి. మీరు ఇంకా చురుగ్గా దేవునిలో నిలబడడానికే శ్రమలు మనకు వస్తాయి, ఆ శోధనలు వస్తాయి, ఆ బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది. అది ఎలా ఉంటుందంటే మనం భరించలేమేమో అనుకుంటాం. అదే సమయంలో దేవుడు చెప్తున్నాడు, మీరు భరించలేని దానికంటే ఎక్కువ నేను శ్రమలను మీకు అనుమతించాను అని చెప్పంటాడు. నువ్వు భరించగలవు, అందుకనే నీకు ఆ శ్రమ అనుభవించాడు. కానీ నువ్వు ఆ శ్రమలో దేవుని కృప మీద ఆధారపడితే, దేవుడు ఎలా అయితే శ్రమను అనుమతించాడో అలాగే దానిని తప్పించే మార్గం కూడా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, నువ్వు ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మిక, ఆయన యందు నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. తమ్ముడా, చెల్లి, చెప్తున్నాను విను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని వృద్ధి చేయడానికే నేను శ్రమను అనుమతిస్తున్నాను తప్ప నిన్ను బాధ పెట్టాలనో కానీ
నిన్ను వేదనకు గురి చేయాలని కానీ నిన్ను చంపేయాలని కాదు దేవుడికి మాత్రం ఇష్టం. ఏదైనా చూడండి, మనం ఏదైనా ఒక మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ లో విజయాన్ని పొందుకుంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, మంచి ర్యాంక్లోకి, మంచి ఏదైనా ఒక జాబ్ కొట్టాలన్నా, ఒక పరీక్ష పాస్ అవ్వాలన్నా, ఆ పరీక్ష పాస్ అవ్వాలన్నా మనం దేని గుండా వెళ్ళాలి? టెస్ట్ గుండా వెళ్ళాలి, పరీక్ష గుండా. ఆ పరీక్ష గుండా వెళ్ళినప్పుడే నేను కూడా షైన్ అవుతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి, నిన్ను పరీక్షించి నిన్ను టెస్ట్ చేసిన తర్వాత అనేక మందికి దీవెనకరంగా మార్చడానికి తప్ప ఆ పరీక్ష అనేది ఇప్పుడున్న ఇబ్బంది, ఇప్పుడున్న కష్టం నిన్ను శాశ్వతంగా బాధ పెట్టాలని కానీ, నిన్ను ఏడిపించాలని కానీ దేవునికి ఎంత మాత్రం, నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలని దేవుని యొక్క ఆకాంక్ష. అంటాడు కదా, నా నిమిత్తమే మీరు బ్రతికినా చనిపోయినా నా నిమిత్తమే అని చెప్పి దేవుడు అంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన పరీక్షలో నెగ్గడానికి ఓర్పు సహనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ ఉదయకాలన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.